ఈ సమాజం ఎటు వెళుతుంది? మనుషులే మృగాలవుతున్న తీరు చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియురాలి కోసం ఓ డాక్టర్ చేసిన దారుణం చూస్తుంటే మానవత్వం అంతరించిపోతుందనే భయం వేయక మానదు. ఆ డెవిల్ డాక్టర్ చేసిన కన్నింగ్ క్రైమ్ చూడండి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రామ్నగర్కు చెందిన కుమారికి బోడా ప్రవీణ్ అనే అనస్థీషియా డాక్టర్తో 2019లో పెళ్లి జరిగింది. ఈ డాక్టర్ ప్రవీణ్ స్వస్థలం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీ తండ. ప్రవీణ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కుమారి దంపతులకు 2 చిన్నారులు. 4 ఏళ్ల కృషిక, 3 ఏళ్ల కృతిక. 2 ఆడపిల్లలే. ఆ పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. అయితే ఎక్కువగా నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చేది ప్రవీణ్. ఆ క్రమంలోనే కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే నర్సుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ బంధానికి దారితీసింది. ఇక ప్రియురాలి మోజులో ఎప్పుడు సోనీకి ఏ షిఫ్ట్ ఉంటే ఆ షిఫ్ట్లోకి వెళ్ళిపోయేవాడు. అంతేకాదు రాత్రి సమయంలో అయితే ఎంజాయ్ చేయొచ్చని నైట్ డ్యూటీ వేయించుకునేవాడు. మెల్లిగా భార్య పిల్లలను నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు ప్రవీణ్. పిల్లల మీద విపరీతమైన ప్రేమ చూపించే ప్రవీణ్ మొత్తం ప్రియురాలి మోజులో పడిపోయాడు. ఆమె లేకుండా గడపలేని స్థితికి చేరుకున్నాడు. అయితే ప్రవీణ్ బిహేవియర్లో మార్పును గమనించిన భార్య కుమారికి అనుమానం కలిగింది. వెంటనే ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. హాస్పిటల్లో నర్సుతో అక్రమ బంధం పెట్టుకున్నాడని తేలింది. ఇదే విషయంపై భార్యను నిలదీయగా ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ హాస్పిటల్లో పని మానేయాలని కుమారి ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. కానీ ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. తనతో సఖ్యతగా ఉండడం లేదు, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఇద్దరి మధ్య సఖ్యతను కుదిర్చారు పెద్దలు. తాను భార్యా పిల్లలను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇక తన ఇంటి దగ్గర భార్యతో గొడవల గురించి ప్రియురాలు సోనీకి చెప్పుకున్నాడు ప్రవీణ్. మనిద్దరం స్వేచ్ఛగా కలుసుకునే అవకాశం దొరకడం లేదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను దూరం చేసుకోలేనని చెప్పాడు. మనం హాయిగా కలిసి ఉండాలంటే నీ భార్య పిల్లలను అడ్డు తొలగించు, అప్పుడే మనం కలుసుకోవచ్చు అని చెప్పింది సోనీ. నాకు కూడా అప్పుడు ధైర్యంగా ఉంటుంది, నీతోనే కలిసి ఉంటానని కూడా చెప్పింది సోనీ. దీంతో తన లవర్ చెప్పిందని ఏకంగా భార్యను బంగారంలా చూసుకున్న తన ముద్దులకి 2 పాపలను కూడా చంపాలనుకున్నాడు నీచుడు. అందుకోసం గూగుల్లో తెగ వెతికాడు. ఎంత డోస్ మత్తుమందుని కలిపి ఇస్తే పోస్ట్ మార్టంలో దొరకము, వెంటనే ఎలా చనిపోతారని గూగుల్లో వెతకడం మొదలు పెట్టాడు ప్రవీణ్. అలా వెతికిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గరే మత్తుమందు ఉంటుంది కాబట్టి దాన్ని సిద్ధం చేసుకుని ఉంచాడు. అయితే ఈ కుమారికి కాల్షియం ఇంజెక్షన్లు వేసుకోవడం అలవాటు. డాక్టర్ సూచనతో అప్పుడప్పుడు నీరసంగా ఉన్న సమయంలో వాటిని వేసుకుంటూ ఉంటుంది. దాన్ని అదునుగా చేసుకుని హత్య చేయాలి అనుకున్నాడు ప్రవీణ్. ఇక పిల్లలను భార్యను హైదరాబాద్లో చంపితే దొరికిపోతాను, తోటి డాక్టర్లు స్నేహితులకు తెలుస్తుందని సెలవు పెట్టాడు. ఏకంగా 10 రోజుల ముందే సెలవు పెట్టేసి కారులో తనకు సొంత ఊళ్ళో పనులున్నాయని బావోజీ తండాకెళ్లాడు. అక్కడే మే 26న కాల్షియం ఇంజెక్షన్ వేసుకోమని ఇంట్లో భార్య మీద ఒత్తిడి తెచ్చాడు. కానీ తనకు బాగానే ఉందని కుమారి వద్దని వారించింది. లేదు, నీకు జ్వరంగా ఉన్నట్లుంది, నీరసంగా ఉన్నావని చెప్పాడు. లేదు, నేను బాగానే ఉన్నాను, వద్దని చెప్పింది. అయితే ఆ తర్వాత తనకు నీరసంగా ఉందని కుమారి చెప్పగానే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వద్దాం పదా అంటూ కారులో కావాలని కబ్బం తీసుకెళ్లాడు. ఇక అప్పటికే తనకు కాస్త నీరసంగా ఉంది. ఆ తర్వాత ఆధార్ అప్డేట్ పని ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. దారిలో వస్తున్న సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని కుమారి చెప్పింది. అంతే, ఇదే అదునుగా చేసుకుని బల్లేపల్లి సెంటర్లోని ఓ మెడికల్ షాప్లో కాల్షియం ఇంజెక్షన్ తీసుకున్నాడు. సిరంజిలు మాత్రం 2 కొన్నాడు. సరిగ్గా 3 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కోయచలక దగ్గర కారును ఆపాడు. కారు వెనుక భాగంలో పడుకో ఇంజెక్షన్ చేస్తానన్నాడు ప్రవీణ్. ఆమె సరేనని తుంటికి ఇంజెక్షన్ చేయించుకోవాలని వెనుక సీట్లో పడుకుంది. అప్పుడే కాల్షియం ఇంజెక్షన్ రెడీ చేసిన తర్వాత మత్తుమందును కూడా ఎక్కిస్తూ ఉండగా భార్య కుమారి చూసింది. ఆ క్షణమే అడిగేసింది, అదేంటి ఏదో కలుపుతున్నావు, నాకు ఏమీ వద్దని చెప్పింది. ఏం పర్వాలేదు, ఇది వేస్తే నీకు రియాక్షన్ కాకుండా ఉంటుంది, యాక్టివ్గా అవుతావని అబద్ధం చెప్పి మత్తుమందుని ఎక్కించేశాడు ప్రవీణ్. దీంతో కాసేపటికే ఆమె మగతగా ఉందని నిద్రొస్తుందని చెప్పి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత మిగతా మత్తుమందును కూడా పరిమితికి మించి భార్య బాడీలోకి ఇంజెక్ట్ చేశాడు డాక్టర్ ప్రవీణ్. ఆ తర్వాత అత్యంత దారుణమైన పని చేశాడు. ఇది గాని వింటే వీడసలు మనిషేనా అంటారు. వెనుక డోర్ క్లోజ్ చేసేసి ముందుకొచ్చాడు నీచుడు. పిల్లలు హాయిగా ఆడుకుంటూ ఉంటే వారిని ఒకరి తర్వాత ఒకరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముక్కు నోరు మూసి అత్యంత కర్కశంగా చంపాడు. తనకు తానుగా ప్రేమగా ఒకప్పుడు చూసుకున్న నీచుడు చిన్న పిల్లలు అని కూడా చూడకుండా మానవత్వం మరిచిపోయి కన్న ప్రేమను వదిలేసి డాక్టరే ప్రియురాలి కోసం భార్యా పిల్లలను చంపేశాడు. నీ భార్యా పిల్లలను వదిలేసుకుంటే నిన్ను బాగా చూసుకుంటాను, మనం కలిసి జీవితాంతం ఎంజాయ్ చేద్దామని చెప్పిన మాటలను నమ్మిన నీచుడు ప్రియురాలు చెప్పిందని హత్య చేశాడు. ఆ తర్వాత కారును మరో 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి మంచుకొండ దగ్గర ఎడమవైపు బలంగా చెట్టు కొట్టాడు. రోడ్డు ప్రమాదంగా తెలివిగా భార్యా పిల్లలు చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు. తీరిగ్గా కారు దిగి ఆ మృతదేహాలను కూడా కింద పడుకోబెట్టి
పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కారు ప్రమాదానికి గురైందని బంధువులకు సమాచారం ఇచ్చాడు. దారిన వెళ్లే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేగంగా వస్తుంటే కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దానని చెప్పాడు. అయితే చిన్నపిల్లలకు గాని కుమారికి గాని ఒంటిపై చిన్న గాయం లేదు, కానీ చనిపోయారు. ఇటు ప్రవీణ్కు స్వల్ప గాయాలయ్యాయి, అది కూడా చాలా తక్కువ రక్తం కూడా కారణంతగా. దీంతో పోలీసులకు ఏదో అనుమానం కలిగింది. గాయం లేకుండా ఎలా చనిపోయారనుకున్నారు. అయితే బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు. భర్తే భార్యా పిల్లలను చంపి డ్రామాలాడుతున్నాడని, అతనిని అరెస్టు చేసి న్యాయం చేయాలని తండావాసులతో కలిసి ధర్నా చేశారు. పోలీసులకు కూడా తమకు అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోరెన్సిక్ టీంతో కలిసి క్షుణ్ణంగా వెతికారు. అయితే వెనుక సీటు కింద ఖాళీ సిరంజి కనిపించింది. ఇటు కుమారి తుంటిపై ఇంజెక్షన్ చేసిన మచ్చలు కూడా ఉండడంతో అనుమానం మరింత బలపడింది. అవి ఇంజెక్షన్ వల్ల వచ్చిన మచ్చలేనని అనుమానించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఇటు ప్రవీణ్ మాత్రం తానెందుకు చంపుతాను, నాకు నా భార్యా పిల్లలంటే ప్రాణం, నా పిల్లలను నేను చంపుకునేంత నీచుడిని కానని కన్నీరు మున్నీరయ్యాడు. కానీ కుమారి కుటుంబ సభ్యులు మాత్రం అతని మాటలు నమ్మలేదు. నర్సుతో ప్రేమాయణం విషయం కూడా పోలీసులకు చెప్పారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయం గురించి కూడా ఫిర్యాదులో రాశారు. ప్రవీణ్ మొదట తాను అమాయకుడినని బొంకాడు. పోలీసులు పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకు వెయిట్ చేశారు. ఈ 2 రిపోర్ట్లు కూడా 48 రోజులకు వచ్చాయి. వాటిలో చాలా క్లియర్ గా ఇది హత్య అని తేలింది. మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడం వల్లే చనిపోయారని తేలింది. ఇక సిరంజిలో కూడా మత్తుమందు ఉందని, ఆ మచ్చలు కూడా వాటి వల్లే వచ్చాయని తేలింది. దీంతో ప్రవీణ్ను తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు నీచుడు. తాను తన లవర్ చెప్పిందని భార్యా పిల్లలను చంపానని పోలీసుల ముందు అంగీకరించాడు. లవర్ కోసం బంగారం లాంటి భార్యా పిల్లలను చంపుకోవడం ఏంట్రా నీచుడా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. డాక్టర్ వృత్తిలో ఉండి ఇంతటి దారుణాలు చేస్తావని తిట్టినా కూడా ఆ నీచుడి నుంచి మౌనమే సమాధానంగా ఎదురైంది. ఏవన్గా ప్రవీణ్ పై కేసు పెట్టిన పోలీసులు అతని ప్రియురాలిని కూడా ఈ హత్య కేసులో చేర్చి ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు. ఈ హత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 48 రోజుల క్రితం ప్రమాదంలో భార్యా కూతుళ్లు చనిపోయారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన ప్రవీణ్ హంతకుడని తేలింది. కేసు ఛేదనలో చురుకుగా పనిచేసిన ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్ఐ సురేష్ అలాగే సిబ్బందిని ఏసీపీ అభినందించారు. మరి నీచుడు డాక్టర్ ప్రవీణ్ ను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.